సుప్రీంకోర్టులో ఎస్టీ జాబితా నుంచి బంజారాలను తీసివేయాలని పిటిషన్ వేయడాన్ని బంజారాలు ఖండించారు. మాజీ ఎంపీ సోయంబాబురావు ఇక ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు తీరును నిరసిస్తూ జనగామ పట్టణ కేంద్రంలో బంజారాలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇక బంజారా తెగను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి 40 లక్షల బంజారా తెగకు అవమానించారని జిల్లా బంజారా నాయకులు లక్ష్మీనారాయణ నాయక్ మండిపడ్డారు. ఇక ఈ పిటిషన్ను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బంజారాలు ఏకతాటిపైకి వస్తామని హెచ్చరించారు. ఈ మధ్యనే సోయంబాబురావు సుప్రీంకోర్టుకు వెళ్ళి బంజారాలను లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసేయాలని చెప్పేసి ఒక పిటిషన్ వేసిన సందర్భంగా ఆ పిటిషన్కు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు నోటీస్ పంపించిన సందర్భంగా ఏదైతే రాష్ట్రం మొత్తంలో అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవే అనుమానాలు జనగామలో ఉండడం మూలంగా జనగామ లంబాడి బిడ్డలందరూ ఒక జాక్ ఏర్పాటు చేసి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసివేయాలని సోయంబాబురావు అలాగే వెంకట్రావు వీళ్ళిద్దరూ కూడా ప్రజలను తప్పుదో పట్టిస్తూ రెండు వర్గాల మధ్య యుద్ధానికి దారి తీసేటట్టు చేస్తూ అశాంతిని గురి చేస్తూ